ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితులు డఫా బెట్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ పేరిట మోసాలకు పాల్పడ్డారని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 1,40,00,000 నగదు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరోవైపు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని మోసాలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్నారు హైదరాబాద్ సిపి. డాఫాబెట్ అనే ఒక ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఇందులో ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు చెల్లిస్తామని, అంటే అట్రాక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చూపిస్తూ ల్యూర్ చేసి వాళ్ళని మోసం చేస్తుంటారు. ఈ కేసులో క్రైమ్ నంబర్ 887/2023 విక్టిమ్ ఇచ్చిన ఈ కేసులో 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చేయగా చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న ఒక కంప్లైంట్తో వచ్చారు. దీని మీద మా సైబర్ క్రైమ్స్ విభాగం వారు దర్యాప్తు చేపట్టిన తర్వాత క్రైమ్ అనేది ఒక హితేష్ గోయల్ 36 years రెసిడెంట్ ఆఫ్ హర్యానా, అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరియస్ బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని ల్యూర్ చేస్తూ ఈ డాఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా, ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే ఇతన్ని మనం అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కండిషనల్ బెయిల్ ఇచ్చారు అక్కడే. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని అకంప్లిస్ ఒక ఆయన సంజీవ్, ఆయన దుబాయ్లో, హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు. వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకంప్లిసెస్తో కలిసి ఈ ఫ్రాడ్ని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని కండక్ట్ చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో భాగంగా మేము సెర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు మాకు నెట్ క్యాష్ ఈరోజు మీ ముందు ఉన్నది 1,40,00,000 రూపీస్ ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి. అట్లాగే 23 మొబైల్ ఫోన్స్, 3 హార్డ్ డిస్క్, 2 ల్యాప్టాప్స్, 36 బ్యాంక్ చెక్ బుక్స్ ఉన్నాయి, 52 డెబిట్ కార్డ్స్. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇది తుదిదాకా ఇంకా ఏమున్నా కూడా ఇంకా ఎవరెవరు ఇందులో అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇంకేమైనా ఫర్దర్గా వీళ్ళ అడ్డాలు ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా లోకల్ పోలీస్ వారి సాయంతో పూర్తిగా వాటిని అడ్డాలని కూడా గుర్తించి ఈ గ్యాంగ్ యొక్క యాక్టివిటీస్ ఆటలు కట్టించాలని మేము ప్రయత్నం చేస్తాం. దుబాయ్ కనెక్షన్, హాంకాంగ్ కనెక్షన్ అనేది వీళ్ళు చెప్పటమే తప్ప కానీ మనం దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే అటు కనెక్షన్ అటు తోసేస్తే కనుక పోలీస్ ఫర్దర్గా ఇంకా ముందుకు పోకపోవచ్చు అనే దాంతో కూడా అక్యూజ్డ్ స్మార్ట్గా ఇది ఏంటంటే ఒక ఫోన్ అక్కడ సిగ్నల్ మనకి ఏదో ఇటెల్సాట్ ఏదో ఉంటుంది, అది దుబాయ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్. అది వచ్చినంత మాత్రాన ఆపరేటర్ అక్కడ ఉన్నాడని మనం ఎందుకు భావించాలి? ఆపరేటర్ ఇక్కడే ఉండి సిగ్నల్లో అక్కడ ఉండొచ్చేమో, అక్కడ ఫోన్ అక్కడ ఉండొచ్చు, అక్కడ ఒకటి ఫోన్ మీద ఆపరేట్ చేసేవాడు అక్కడ ఉండొచ్చు, బట్ మాస్టర్ మైండ్ ఇక్కడే ఉన్నాడు అనేది మనం ఎందుకు అనుకోకూడదు. సో అందుకోసం ఈ దిశలోనే ఇందాక సార్ చెప్పినట్టు మేము ఇక్కడ ఫర్దర్ ప్రోబ్లో అసలు ఈ మాస్టర్ ఆపరేటర్స్ ఎక్కడున్నారనేది కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ అకౌంట్ ట్రైల్ని కూడా, అంటే ఏ అకౌంట్ ఎట్లా పోయింది అనేది మనము అది మొత్తం ఆ ట్రైల్ కూడా తీసుకుంటూ ఫైనల్గా ఎక్కడికి పోతుంది అనేది తీసుకుంటాం. ఒకవేళ మనకి ఏదైతే డార్క్ వెబ్ లాంటి దాంట్లోకి వెళ్తే కూడా ఎలా చేయాలనేది కూడా దాని మీద కూడా మేము వీఆర్ కన్సల్టింగ్ దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి కూడా మేము చేస్తాము. బట్ ఫర్దర్గా ఈ ట్రైల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీఆర్ వర్కింగ్ అవుట్. దీస్ ఆర్ టు బి, ఇది అక్యూజ్ చెప్పిన స్టేట్మెంట్. వీ హ్యావ్ టు వెరిఫై ఆల్ దీస్ వాట్ ఎవర్ ద అక్యూజ్ హ్యాస్ స్టేటెడ్. దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అతను చెప్పిన దాన్ని బ్లైండ్గా మనం తీసుకోవడానికి లేదు. వీల్ హ్యావ్ టు క్రాస్ చెక్ అండ్ దిస్ ఆల్ విల్ బి డన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అతను అసలు ఈ మనిషి అనేవాడు ఉన్నాడా, సమ్ XYZ అని పేర్లు చెప్తున్నాడు. నో వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ దీస్ XYZ ఆర్ దేర్ ఆర్ నాట్, బికాస్
ఇదంతా కూడా సీజ్ చేసి 1 డే అయింది మనకి, వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, ఇప్పుడు మరి పోలీస్ కస్టడీకి ఇచ్చారు. ఇతను ఎవరు, మన ఈ గోవా అతన్ని. సో ఫర్దర్ ఈజ్ నౌ ఇన్ అవర్ పోలీస్ కస్టడీ, ఈరోజు ఇస్తున్నారు. వీల్ ట్రై టు ఎలిసిట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ మన ఇన్వెస్టిగేషన్లో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు లైట్. అసలు ఈ వ్యక్తులు వీళ్ళు చెప్పినోడు వీళ్ళు తప్పించుకోవడానికి ఎవడో పేర్లు చెప్తున్నాడా, లేదా అసలు వాళ్ళు ఉన్నారా, ఫిక్టిషియసా కాదా, అన్నీ కూడా ఆల్ దీస్ విల్ కమ్ ఇన్ టు డ్యూరింగ్